నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పైసీ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము ఒక 1 కేజీ బాస్మతి రైస్కి దానికి సంబంధించి ఏమేం కావాలో చూద్దాము. 1 కేజీ బాస్మతి రైస్, చికెన్ 1 కేజీ, ఉల్లిపాయలు 5 నుంచి 6 పెద్దవి తీసుకోండి, టొమాటో 3, పచ్చిమిర్చి 6 నుంచి 8, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు తీసుకోండి, పెరుగు 1 కప్పు, పుదీనా 1 కప్పు తీసుకోండి, కొత్తిమీర 1 కప్పు, నిమ్మరసం 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు తీసుకోండి, పసుపు 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, బిర్యానీ మసాలా 2 నుంచి 3 స్పూన్స్, ఉప్పు తగినంత వేసుకోండి. ఇప్పుడు నూనె 150 నుంచి 200 ml తీసుకోండి, నెయ్యి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇప్పుడు ఇవి మసాలా దినుసులు: దాల్చిన చెక్క 3 ముక్కలు, లవంగాలు 8 నుంచి 10, ఇలాచి 5 నుంచి 6, బిర్యానీ ఆకు 2 నుంచి 3 తీసుకోండి, స్టార్ అనీస్ 2, షాజీరా 1 టీ స్పూను. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చికెన్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ధనియాల పౌడరు, బిర్యానీ మసాలా, ఉప్పుని, నిమ్మరసం, కొద్దిగా పుదీనా, కొత్తిమీర బాగా అన్నీ వేసి మంచిగా కలపాలి. కనీసం 1/2 అవర్ నుంచి 1 అవర్ మ్యారినేట్ చేయండి, అంటే అన్ని చికెన్కి మసాలాలు పట్టేలాగా. ఆ మ్యారినేషన్లో కొంచెం మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత అవన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రైస్ని ఎలా ఉడికించుకోవాలో చూద్దాము. 1 కేజీ బాస్మతి రైస్ను కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి. పెద్ద పాత్రల్లో ఎక్కువ నీళ్లు పోసి ఉప్పు, కొద్దిగా నూనె, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి మరిగించాలి. రైస్ వేసి 70 నుంచి 80% మాత్రమే ఉడికించాలండి. మనం ఇప్పుడు రైస్ పట్టుకున్నప్పుడు పూర్తిగా మెత్తగా అవ్వకూడదు. తర్వాత నీళ్లు వంపేయాలి. ఇప్పుడు చికెన్ మసాలా: పెద్ద బిర్యానీ పాత్రలో నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. కొన్ని ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వేసినవి తీసుకొని పక్కన పెట్టుకోండి. టొమాటోలు వేసి తీసి పక్కన పెట్టుకొని టొమాటోలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలిపి చికెన్ దాదాపు 70 నుంచి 80% ఉడికే వరకు ఉడికించాలి. లేయర్లు ఇప్పుడు మనం అవి ఉడికించిన తర్వాత చికెన్ని ఇప్పుడు ఎలా లేయర్లుగా వేయాలో చూద్దాము. చికెన్ మసాలా మీద ఉడికించిన రైస్ను ఒక లేయర్గా వేయాలి. తర్వాత వేయించిన ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నెయ్యి, కొద్దిగా కుంకుమ పువ్వు పాలు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టము. ఇప్పుడు మనం దాన్ని మనం ఇప్పుడు దమ్ ఎలా చేస్తామో చూద్దాము. పాత్రను బాగా మూత పెట్టి చాలా తక్కువ మంటపై ఒక 20 నుంచి 25 నిమిషాలు దమ్ పెట్టాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత 10 నిమిషాలు మూత తీయకుండా ఉంచాలి. తర్వాత కింద నుంచి పైకి మెల్లగా కలిపితే స్పైసీ ఫ్లేవర్ఫుల్ చికెన్ బిర్యానీ రెడీ అండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మనం ఈ ప్రాసెస్ మనకు కావాల్సినవన్నీ ఫస్ట్ మనం ఏమేం కావాలో అవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ మనము ఏమేమి కావాలో 1 బై 1 అన్నీ పక్కన పెట్టుకుంటే మనము చేయడం కూడా చాలా ఈజీ. మనం ఫస్ట్ టైం చేసినా కూడా ఎంతో బాగా సెట్ అయిపోతుంది. మనం ఒకవేళ ఇది కుంకుమ పువ్వు పాలు అవి లేకపోయినా కూడా కొంచెం ఫుడ్ కలర్లు కొంచెం యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి బిర్యానీ దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. తర్వాత అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా స్పైసీగా ఉంది. అంతే, మన స్పైసీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మమ్మల్ని ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను ప్రిపేర్ చేస్తుంటే నేను ఇట్లా వీడియో షూట్ చేసి పెడుతున్నాను. నేను కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను.
సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.